నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనం ఫుడ్ బిజినెస్ అనగానే రోడ్ సైడ్ బిజినెస్ లేదు అంటే మనకి ఒక రెస్టారెంట్ బిజినెస్ ఇలా అని అనుకుంటాం. కానీ ఫుడ్ బిజినెస్ అంటే ఆ రెస్టారెంట్ కానీ లేదు అంటే రోడ్ సైడ్ బిజినెస్ చేయటానికి కానీ ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, లేదు అంటే మనకి ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫుడ్ని ఎలా మేక్ చేయాలి, మనకి అప్పడాలు వడియాలు ఇలాంటివి ఉంటాయి. లేదు అంటే ఫుడ్ కి సంబంధించి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. మనకి ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్ తో మనం ఎలా స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఫణి ప్రకాష్ గారు, CEO ఆఫ్ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. మొదట మన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయో చెప్పండి. అంటే ఫుడ్ కి సంబంధించి మనకి ఏ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి? స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ లో మేము ఏం చేస్తామంటే ఎవరైనా కస్టమర్ మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఒక ప్రోడక్ట్ నాకు ఇలా కావాలని చెప్పడానికి వస్తారు. ఫుడ్లో మాకు ఈ వెరైటీ కావాలని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జామ్ తయారు చేయండి అని చెప్పి వస్తారు. జామ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీ కాకుండా ఒక ఇన్నోవేటివ్గా మనం చేయాలనుకుంటున్నామండి, ఈ వెరైటీ కావాలని వస్తారు. సో మేమేం చేస్తామంటే వెదర్ ఇట్ ఈస్ ఏ ఫీజిబుల్ ఆర్ నాట్ అన్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తాం వాళ్ళకి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి చేస్తూ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి చేస్తాం. అసలు బిజినెస్ వైబుల్లా కాదన్నది బిజినెస్ వైబిలిటీ రిపోర్ట్ చేస్తాము. ఆ బిజినెస్ వైబిలిటీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇఫ్ దే ఆర్ ఓకే అప్పుడు మేము ప్రోడక్ట్ డెవలప్మెంట్లు చేస్తాం. మీరే ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం వాళ్ళకి. ప్రోటోటైప్స్ చేసినప్పుడు ఆ ప్రోటోటైప్స్లో సెన్సరీ ఎవాల్యుయేషన్స్కి కస్టమర్స్ వస్తుంటారు. మనకి సెన్సరీ అంతా ఓకే ఫిట్ అయిన తర్వాత దాన్ని సెన్సరీ అయిపోయిన తర్వాత ఫార్ములా ఫ్రీజ్ చేసి ఆ ఫార్ములా ఓకే అనుకున్న తర్వాత మేము దాన్ని షెల్ఫ్ లైఫ్ స్టడీ చేస్తాం. అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నది మేము స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేసి ఇంక్లూడింగ్ ఆ స్టడీ రిపోర్ట్తో వాళ్ళకి టోటల్ ప్రాజెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయితే ఓకే, ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ కూడా వాడతారు కదా, ప్రిజర్వేటివ్స్ వాడకుండా మీరు అవి షెల్ఫ్ లైఫ్ చూస్తారా లేకపోతే విత్ ప్రిజర్వేటివ్స్ చూస్తారా? ఇందులో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. వితౌట్ ప్రిజర్వేటివ్స్ అన్నది మేము స్టడీ చేస్తాం ఫస్ట్. ఓకే, ఇఫ్ దే డిమాండింగ్ వీ నీడ్ ప్రిజర్వేటివ్ టు ఎక్స్టెండ్ ద షెల్ఫ్ లైఫ్, అప్పుడు మేమేం చేస్తామంటే యాజ్ పర్ FSSAI ప్రకారము ఎంత లిమిట్స్లో దాంట్లో యాడ్ చేయాలో అంత లిమిట్స్ ప్రకారము లేదా దానికన్నా తక్కువ మోతాదులో అందులో యాడ్ చేసి మేము ఫార్ములాని ఫ్రీజ్ చేస్తాం. జనరల్గా మా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఏంటంటే వీ నెవర్ యాడ్ ఎనీ ప్రిజర్వేటివ్ ఎట్ అవర్ హ్యాండ్. వాళ్ళు మమ్మల్ని ప్రెజరైజ్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ చేస్తాము. బట్ స్టడీ అన్నదే బోత్ వితౌట్ ప్రిజర్వేటివ్ విత్ ప్రిజర్వేటివ్ 2 స్టడీ రేడియోలు జరుగుతాయి. సో ఆ డిఫరెన్స్ బిట్వీన్ 2 అని చూపిస్తాము. జనరల్గా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇంటూ వితౌట్ ప్రిజర్వేటివ్ ఫుడ్. ఈవెన్ దో షెల్ఫ్ లైఫ్ బ్యారియర్ కాదు, మీరు అమ్మడం అన్నది నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఫుడ్ని లాంచ్ చేసినప్పుడు ఫుడ్ని ఎంత త్వరగా కన్జ్యూమ్ చేయించగలుగుతారో దెన్ ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఎంతసేపు షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ మీద మీ రీసెర్చ్ మీరు మమ్మల్ని ప్రెజర్ చేసినా కూడా వీ కెనాట్ డూ. అది మేము కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 days ఉందనుకోండి, మేబీ వీ మే డూ అనదర్ 1 month or 2 months ఆఫ్ ఎక్స్టెన్షన్ బై కీపింగ్ ఏ ప్రిజర్వేటివ్. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఈవెన్ దో ఇఫ్ యూఆర్ నాట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే దెన్ వాట్ ఈస్ ద యూస్? సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినప్పుడు కూడా సెన్సరీ ఎవాల్యుయేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో అందుకే నేను జనరల్గా ఈ ప్రిఫర్ ఫర్ వితౌట్ ప్రిజర్వేటివ్స్. అలా మేము చాలా టెక్నాలజీస్ని హై కాస్ట్లో ఉన్న టెక్నాలజీస్ని వీ మినిమైజ్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ టెక్నాలజీ ఏంటంటే రిటార్డ్ టెక్నాలజీ ఉంది. ఆ రిటార్డ్ టెక్నాలజీ జనరల్గా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే 50 lakhs నుంచి 1 crore దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. దట్ వీ బ్రాట్ అప్ టు 3 lakhs మినిమం బడ్జెట్లోకి తీసుకొచ్చాం. 50 lakhs 1 crore ఉన్న బడ్జెట్ ఇది పడేది మన దగ్గర 3 lakhs తీసుకొచ్చి ట్రయల్ వేసుకునే శక్తిని తీసుకొచ్చాం. అంటే R&D కాస్ట్ ని ఎప్పుడైతే మీరు తగ్గించగలుగుతారో అప్పుడు అతనికి వెసులుబాటు వస్తుంది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయడానికి. ఎప్పుడైనా ఫుడ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి అనుకుంటే ఒకే వెరైటీ కుదరదు, పబ్లిక్ కి డిఫరెంట్ చాయిసెస్ కావాలి. ఆ చాయిసెస్ చేసినప్పుడు R&D కాస్ట్ ఎక్కువ పడితే మాత్రం సో పీపుల్ వాంట్ ప్రిఫర్ ఇన్ టు దిస్ సెగ్మెంట్. సో మేమేం చేసామంటే R&D కాస్ట్ని తగ్గించే ప్రాసెస్ని మా స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ ద్వారా అందిస్తున్నాం అందరికి. ఓకే, స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ అంటే ఫుడ్ కి సంబంధించి స్టార్టప్స్ మన దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి ప్రోడక్ట్స్ కి సంబంధించి స్టార్టప్స్ అయ్యాయి సార్? డీహైడ్రేషన్ అంటే సూప్స్ ఉన్నాయి. సూప్స్ మేము చేసి ఇచ్చాము. అంటే మాకు అంటే డీహైడ్రేషన్స్ కి సంబంధించి సూప్స్. ఓకే,
హెల్దీ సూప్స్ రిక్వైర్మెంట్స్ ఒకరు వచ్చారు. ఆ హెల్దీ సూప్స్కి కావాల్సిన డీహైడ్రేషన్ ప్రాసెస్లో బ్లెండ్స్ చేసి సూప్స్ హెల్దీ సూప్స్ చేసి ఇచ్చాము. వాళ్ళు ఫస్ట్ మాకు ట్రయల్కి ఇచ్చారు. ట్రయల్ సెన్సరీ ఓకే అనుకున్న తర్వాత దెన్ ఈచ్ ప్యాకెట్ ఫర్ 25 ప్యాకెట్స్ అన్నట్టుగా మాకు మళ్ళీ ఇంకొక ట్రయల్ ఇచ్చారు, సెకండ్ ట్రయల్. ఆ ప్యాకెట్స్ వాళ్ళు లైక్ మన ఎగ్జిబిషన్లో హైటెక్స్లో ఎగ్జిబిషన్ అయినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో సోల్డ్ అవుట్ చేశారు. అది 1 డేలోనే అయిపోయినాయి. దెన్ అగైన్ హైటెక్ ఎగ్జిబిషన్లో ఏదైతే లీడ్స్ వాళ్ళకి వచ్చాయో ఆ లీడ్స్ బేస్ చేసుకుని అగైన్ దే గివెన్ ఈచ్ వెరైటీ 100 ప్యాకెట్స్ చెప్పిన ఇచ్చారు. అంటే మేము ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో అంతవరకు మేము చేస్తాము మా ల్యాబ్లో, లేనప్పుడు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బయట చేస్తాం. అది కూడా అండర్ కంట్రోల్ విత్ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్. ఇట్లా చేసి వాళ్ళకి అందిస్తాము. ఇప్పుడు మా క్లయింట్కి ఏదైతే నేను చేస్తున్న డీహైడ్రేషన్ చేస్తున్నామో వీళ్ళకి శాంపిల్స్ ఇచ్చిన తర్వాత దే గాట్ ద లీడ్స్ ఫ్రమ్ ద దుబాయ్, దే గాట్ ద లీడ్స్ ఫ్రమ్ యూరోప్, అట్లా డిఫరెంట్ లీడ్స్ వచ్చినాయి. సో ఇన్ ద ఎగ్జిబిషన్. సో ఇప్పుడు క్లయింట్ ఎప్పుడైతే బెనిఫిట్ పొందుతాడో దెన్ ఆబ్వియస్లీ మై బిజినెస్ ఆల్సో విల్ గెట్ ఇన్ టు ద గుడ్ పొజిషన్. ఓకే. సో అలా డీహైడ్రేషన్ చేసాము, జామ్స్ చేసాము, ఈవెన్ వైన్ ఒకటి డెవలప్ చేసాము. వైన్ ఒకటి డెవలప్ చేసాము. అంటే టాడీ నుంచి వైన్ ఎలా చేయాలో అది టాడీ వైన్ ఒకటి చేసాము. అట్లాగా చపాతీస్, ఫర్ ఎగ్జాంపుల్ చపాతీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చపాతీస్ వి మేడ్ ఇట్. రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వస్తారు. ఒకటి ఏంటంటే సీలియం హస్క్ వి యాడెడ్, అండ్ అది ఒక స్పెషల్గా డాక్టర్ గారు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, హీ ఆస్క్డ్ us టు మేక్ ద చపాతీస్ విత్ సీలియం హస్క్. వి డెవలప్డ్. ఒకళ్ళు కీటో రోటీస్ అని అడిగారు, కీటో రోటీస్ చేసి ఇచ్చాము. ఇంకొకళ్ళు డిఫరెంట్ అంటే ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండాలి, లెస్ కార్బ్స్ ఉండాలి అన్న దాంట్లో వెజ్ పోర్షన్ని పెంచి లెస్ కార్బ్స్ వచ్చేటట్టుగా డిజైన్ చేసాము. మన రోజు తినే దాంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ చేసి ఇచ్చాము ఫర్ హెల్తీ ప్రాస్పెక్ట్స్. అట్లా డిఫరెంట్ క్లయింట్స్. స్నాక్స్లో చేసాము. స్నాక్స్లో వీ హ్యావ్ డన్ ఎ నెంబర్ ఆఫ్ వెరైటీస్. మేము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు at the same time we have done setups, turnkey projects to the clients. Different places lo Vizag దగ్గర ఒక చోట మేము సెటప్ చేసి ఇచ్చాం వాళ్ళకి. Almost we have done 20 plus small startup companies, and we are giving a service to the mid segment industries. Almost like 400 to 300 clients మాకు ఉంటారు. వాళ్ళకి సర్వీస్ చేస్తుంటారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెసిపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, బట్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ లైక్ స్టాండర్డ్ రెసిపీ కాదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి మేము సొల్యూషన్ ఇచ్చాం. చాలా అట్లకి స్టార్టప్ అనగానే ముందు జడుస్తూ ఉంటారు. మనకి ఒక స్టార్టప్ని ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు? స్టార్టప్ ఈజీ ఏంటంటే నేనేమో చెప్పేది ఇప్పుడు బాగా ఫేమస్ అంటే క్లౌడ్ కిచెన్ ఈస్ గుడ్ ప్రాసెస్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఎందుకంటే అది సింపుల్గా మీరు వండే వంట, మంచి రెసిపీస్ అన్నీ పెట్టుకుని క్లౌడ్ కిచెన్లో మీరు అప్ చేయగలిగితే, జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఉంటే ఆర్డర్స్. కానీ థ్రెట్ ఎక్కడ వస్తుంది అంటే ఇందులో మీకు లైసెన్స్ పార్ట్, హోమ్ మేడ్ చేసే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి అర్హత లేదనమాట. సో ఇదొక ప్రాబ్లం ఉంది క్లౌడ్ కిచెన్స్ ఉండే ఇష్యూస్. రెండోది, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్, జనరల్గా అసోసియేషన్ విల్ నాట్ అలో టు పిక్ ద శాంపుల్ ప్రోడక్ట్. ఇవి ఎలా ఈ క్లౌడ్ కిచెన్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. అప్పుడు ఏం చేస్తున్నారు, మేజర్ చాలా మంది నేను చూసినప్పుడు చిన్న షటర్ తీసుకుంటున్నారు. షటర్ లో దే ఆర్ స్టార్టింగ్ ఏ క్లౌడ్ కిచెన్ అండ్ దే ఆర్ డూయింగ్. సో దిస్ ఈస్ వన్ గుడ్ బిజినెస్ మోడల్ ఓన్లీ. బట్ ఇది ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీటెడ్ ఆర్డర్ వచ్చే వరకు సస్టైన్ అది చేయాలి. అది ఫస్ట్ ఆర్డర్స్ రావాలి, మనం పంపించే ఆర్డర్ కస్టమర్ లైక్ చేయాలి, మళ్ళీ రిపీట్ ఆర్డర్ అనేది పెట్టాలి, అండ్ అక్కడి నుంచే మౌత్ పబ్లిసిటీ అనేది ఉండాలి. ఆ క్లౌడ్ కిచెన్ పేషెన్సీ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years. చాలా మంది అంతకాలం సస్టైన్ చేయలేరు. 6 months 3 months పెట్టి తీసేయడము, రెంటల్ రావట్లేదు అనుకోవడము, ఇవి ప్రాబ్లమ్స్. యాక్చువల్గా యూ హ్యావ్ టు డిసైడ్ ఏ ప్రాపర్ ప్లానింగ్. క్లౌడ్ కిచెన్కి అయ్యే ఖరీదు ఎంత మేడం? మహా అయితే 1 lakh 1.5 lakh అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్. బట్ దానికి కూడా క్యాలిక్యులేషన్ చేయకుండా అడ్వాన్స్లో ఇచ్చి కొంతకాలం రన్ చేసి వస్తే చూద్దాము, బాగోపోతే తీసేద్దాం అన్న మైండ్ సెట్తో వస్తుంది. సో అందుకే మీకు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్లౌడ్ కిచెన్స్ ఈవెన్ దో లెస్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ క్లోజింగ్, వైండింగ్ అప్. అంటే అది పెద్ద అమౌంట్ మీకు లాస్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. నో, మీరు రూపాయి పెట్టినా చాలా బాధ్యతగా పెట్టారంటే గ్యారంటీ తిరిగి వస్తుంది. అదే ప్రాబ్లమ్. ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ డూ, ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి బళ్ళు మీరు బయట చూడండి, ఎన్ని మీరు స్ట్రీట్ వెండర్స్ చూడండి, అది వాడికి బ్రెడ్ అండ్ బటర్ అవడంతో హీ సెల్లింగ్ ఎవ్రీ డే
అండ్ గెటింగ్ మనీ అండ్ టేకింగ్ టు హోమ్. ఎస్ బట్ మనకేమవుతుందంటే క్లౌడ్ కిచెన్స్ అనే ఎంతూజియాజంతో పెట్టి లాస్ అయినా పర్లేదులో అన్న ఫిక్స్తో మనం వస్తున్నాం. అంటే ఒక క్లౌడ్ కిచెన్ కి మనకి ఇనీషియల్ గా 1 month కి 1.5 lakh అనేది పెట్టాలి. 1 month లో అయితే మీకు ఇనిషియల్ సెటప్ 1.5 lakh. 1.5 lakh. మరి ఎవ్రీ మంత్ 1.5 lakh మనం దానికి పెడుతూ ఉండాలి. ఇట్స్ నాట్ ఏ ఇది. మరి అలాంటప్పుడు వాళ్ళకి గెట్ బ్యాక్ ఆ మనీ రానప్పుడు ఫస్ట్ మంత్ ఆర్ సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్ కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు హౌ కెన్ దే? ఇది అసెస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కిచెన్ మీరు మెయిన్ రోడ్ లో పెట్టారనుకోండి మేడం, ఒక అవుట్లెట్ ఒక షాప్ కి వచ్చేసరికి 50,000 రెంటల్ ఉంటుంది. నేను చెప్పిన 1.5 లో ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ కదా. రెంటల్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ మనీ బికాస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఎట్ అపార్ట్మెంట్ అండ్ యూఆర్ కమింగ్ అవుట్ అండ్ యూఆర్ డూయింగ్ ఇన్ ద సెకండ్ రోడ్. మెయిన్ రోడ్ కి సెకండ్ రోడ్ లో చేసుకున్నా మన ఎక్స్పెండిచర్ ఆఫ్ 25,000 లేకుండా రెంటల్స్ లేవు. ఈ రెంటలే ఇంపాక్ట్. ఈ రెంట్ రాకపోయేసరికి ఇప్పుడు మీరు రోజు సేల్ చేయాలనుకున్నప్పుడు 25,000 అంటే అట్లీస్ట్ మీరు 2.5 lakh దాకా అమ్మగలిగితేనే, అంటే ఓవరాల్గా ఆ పర్టికులర్ షాప్లో ఒక 5 lakhs బిజినెస్ చేస్తేనే యూ విల్ బి వైబుల్ విత్ ద టీమ్. అవును, లేకపోతే అది వైబిలిటీ అవ్వదు. ఇది పేపర్ మీద ముందు క్యాలిక్యులేట్ చేయగలగాలి. పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసి రియాలిటీ తీసుకుని హౌ మెనీ మంత్స్ యూ హ్యావ్ టు సస్టైన్ ఈవెన్ ద ఇఫ్ యు ఆర్ నాట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే, అది క్యాలిక్యులేషన్ చేయకుండా అంటే మినిమం అంటే ఇదంతా గెస్ చేస్తాం. గెస్ రిస్క్ అన్నది ఈ అమౌంట్ తక్కువే అన్న దాంట్లో మనం పేపర్ వర్క్ చేయం. దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ స్టార్టప్స్. అంటే ఇది కాకుండా చాలా రకాల మనం పెట్టుకోవచ్చు. డీహైడ్రేషన్ ప్రాసెస్, సూప్స్ అని చెప్పారు. సూప్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ ఇంటి దగ్గర మనం ఏంటి ఎవరికి అమ్మమ్మ ఎవరైనా సరే అప్పడాలు వడియాలు చేసి ఎండలో పెట్టి ఇవన్నీ చేసి ఇచ్చేవారు. అవి మనం చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్ మైగ్రేట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీఆర్ డిపెండింగ్ ఆన్ విలేజెస్. వాళ్ళు ఇస్తే తీసుకొచ్చుకుందాం అన్న దాంట్లో ఉంటది. ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేదు. అవును, ఓపిక లేనప్పుడు మనమే చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? దానికంటూ మేము ఏం చేసామంటే మెకానిజం తయారు చేసి ఈవెన్ వెన్ ఎవర్ యూ నీడ్ యూ కెన్ మేక్ ఇట్ యువర్ ఓన్ పాపడ్స్ అండ్ ఓన్ యువర్ ఫ్రయమ్స్. ఓకే, అది ఈజీగా ఇంటి దగ్గర అంటే మీరు చేసుకుంటూ మీతో పాటు ఎవరైనా జాయిన్ అయితే కూడా 4-5 కలిపి పెట్టుకోవచ్చు. అది ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ లో మీకు అయిపోతుంది. 3 lakhs ఇన్వెస్ట్మెంట్ లో మీకు అవుతుంది. ఓకే, అయిన తర్వాత ఎక్కడ సేల్ చేయాలి? సేల్ చేయాలంటే యూ నీడ్ ఎవర్ మార్కెటింగ్ సెషన్ ఎలా ఉండాలంటే ప్రొడక్షన్ అయితే అందరూ చేయగలరు. అవును, ప్రొడక్షన్ పెట్టుబడి అన్నది ఏ ప్రాబ్లం లేదు ఇండియాలో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ దగ్గరే ప్రాబ్లం. మార్కెటింగ్ ఎక్కడ ఎందుకు చేయమంటే మనం ఇప్పుడు నేను చెప్పినది ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్స్ ఫ్రేమ్స్ ఇంట్లో చేస్తాం అనుకుంటున్నాము. నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఈవెంట్ మేనేజర్స్ని, ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే ఎవరైతే మన ఏమంటారు దాన్ని క్యాటరర్స్ని వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఎంతమంది లిస్ట్ అవుట్ చేసుకోవాలి? హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు డైలీ? ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, డైలీ 5 to 6 డాక్టర్స్ని మీట్ అవ్వాలనేది టార్గెట్. అట్లా నువ్వు పెట్టుకున్నప్పుడు ఏమొస్తుంది? మార్కెటింగ్ ఫిజికల్లీ యూ నీడ్ టు డూ బికాజ్ యు ఆర్ నాట్ ఎ బ్రాండ్. బ్రాండ్ అన్నది ఏదో బయట పెడితే తీసేసుకుని పిక్ చేసుకుని సూపర్ మార్కెట్లో కొనుక్కుంటారంటే లేదు. మీరు చేసే ప్రొడక్షన్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు కీప్ ఇన్ ద సూపర్ మార్కెట్స్ ఆల్సో. అవును, ఇప్పుడు సూపర్ మార్కెట్లో మీరు ఎంత పెట్టగలరు? మొత్తం 100 అవుట్లెట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు రత్నదీప్ కానీ విజేత కానీ ఎక్కడైనా 100+ ఉంటాయి. వాళ్ళకి అంత సఫిషియెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళు వెండర్గా తీసుకోగలరు. అవును, లేదంటే ఒక అవుట్లెట్లో పెడతానంటే వాళ్ళకి మాత్రం అవసరమే ఉంది. నీడ్ వచ్చినప్పుడు సప్లై చేయకపోతే వాళ్ళు దే విల్ నాట్ యాక్సెప్ట్. బట్ ఎవర్ ఈజ్ లిమిటెడ్ టు హోమ్. అప్పుడు మనం ఏం చేయాలి? ఎగెనిస్ట్ టు ఆర్డర్ అన్నది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం నేర్చుకుని ఎగెనిస్ట్ టు ఆర్డర్ యూ డూ ఇట్. ఇఫ్ యూ ఆర్ వెరీ హరీ దెన్ డిఫరెంట్ స్టోరీ. దెన్ ఈ 3 lakhs కుదరదు. మీరు బయటకు వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ సంపాదించి చేయాలనుకున్నప్పుడు ద సేమ్ స్ట్రాటజీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ ఇన్ అనదర్ ఫెసిలిటీ. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ బిజినెస్లో అయినా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఇమ్మీడియట్గా కాకుండా ఇది ప్రాస్పెక్ట్స్ ఎలా చూడాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్లో చూసి రావాలి. అందులో ఫస్ట్ ఏంటంటే ఏ బిజినెస్ చేయడానికైనా మీకు కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ బిల్డింగ్. ఇప్పుడు అది నీ రెంటల్కి తీసుకుంటావా నీ ఓన్గా పెడతావా అన్నది నువ్వు ఒక లాంగ్ టర్మ్ డెసిషన్ తీసుకుని జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్. చాలా మంది రియల్ ఎస్టేట్లే ఇన్వెస్ట్ చేస్తారు. యూ పర్చేజ్ ఎ ల్యాండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ బిజినెస్, నాట్ ఇమీడియట్లీ డోంట్ స్టార్ట్.
నువ్వు ఒక ల్యాండ్ కొనుక్కుని ఆ ల్యాండ్ లో నువ్వు ఓన్ గా షెడ్ వేసుకున్న తర్వాత యూ స్టార్ట్ ద బిజినెస్ అట్ యువర్ ఓన్ ప్లేస్, దట్ విల్ రెడ్యూస్ యువర్ 50% ఆర్ 60% ఆఫ్ ద బర్డెన్ ఆఫ్ ఎవ్రీ మంత్. అవును. అది అక్కడి నుంచి నీకు ఏమవుతుంది, యూ కెన్ ఏబుల్ టు టార్గెట్ ద పీపుల్ ఆఫ్ మార్కెటింగ్ సేల్స్ లో నువ్వు ఎవరిని రీచ్ అవ్వాలన్నది ఈజీ అవుతుంది. దెన్ బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు డీమార్ట్ కానీ ఎవరైనా మీరు ఉదాహరణ తీసుకుంటే, డీమార్ట్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ పర్చేజింగ్ ఏ ల్యాండ్, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ ఓన్ బిల్డింగ్. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, డిప్రిసియేషన్ అన్నది బిల్డింగ్ వాల్స్ కి వాటికి తగ్గుతుంది తప్ప ల్యాండ్ కి తగ్గదు కదా. ల్యాండ్ గ్రోత్ ఈస్ ఇంక్రీజింగ్. నౌ ఇఫ్ యు సీ ద డీమార్ట్ వాల్యూ ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ విల్ ఇంక్రీజ్ బై ల్యాండ్. సేల్స్ ఉన్నా పడిపోయినా రిస్క్ లేదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇట్ నెవర్ గో డౌన్. So you make a business combined activity, especially in food. Make your own flat or make your own area that is advisable to many food industries. Okay. అది నేను సిన్సియర్గా చెప్పేది. ఇప్పుడు ఇంత డబ్బులు నాకు దగ్గర లేవు అనుకున్నప్పుడు రెంటల్కి వెళ్ళినప్పుడు రెంటల్ క్యాలిక్యులేషన్ ఉండాలి. రెంటల్కి వెళ్ళినప్పుడు రెంటల్ వెనక్కి వస్తుందా లేదా, నా మ్యాన్ పవర్ డబ్బులు వెనక్కి వస్తాయి లేదా అన్నది ప్రాపర్ క్యాల్కులేషన్. సఫిషియంట్ వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవాలి. ఆ వర్కింగ్ క్యాపిటల్లో క్యాష్ ఫ్లోస్ ఆర్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఒక బిజినెస్ పెడతాను, ఆ బిజినెస్ లో క్యాష్ ఫ్లోస్ జరుగుతూ ఉంటే నేను టైం టు టైం శాలరీస్ ఇవ్వగలను. క్యాష్ ఫ్లో ఆగిపోతే శాలరీ ఇవ్వలేను. శాలరీ ఇవ్వకపోతే పని వాళ్ళు రారు. పని వాళ్ళు రాకపోయినప్పటి నుంచి నీకు బర్డెన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందువల్ల వస్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పెయిన్ పాయింట్స్ ఇన్ ద బ్యాంకింగ్ లోన్స్ కానీ ఏదైనా నువ్వు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి కానీ నువ్వు దానికి ఆల్టర్నేటివ్గా ఒక డబ్బులు సంపాదిద్దామని ఈ బిజినెస్లు స్టార్ట్ చేస్తే మాత్రమే ఫెయిల్యూర్ వస్తుంది. అవును. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే, వేరే అప్పులు ఉన్న తర్వాత ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడం. యాక్చువల్గా వీ హ్యావ్ టు మిటిగేట్ దట్ ప్రాబ్లం. దాన్ని అక్కడ కట్ ఆఫ్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్లోకి రావాలి. అప్పుతో మాత్రం బిజినెస్ స్టార్ట్ చేసే ఉపయోగం లేదు, ఎందుకంటే సడన్ గా దాని రికవరీకి వస్తుంది. ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తావు, మరి ఇక్కడ. సో ఇవి ప్రాబ్లమ్స్. యాక్చువల్గా బిజినెస్ లో యాక్చువల్గా పెద్ద ప్రాబ్లమ్స్ కాంప్లెక్సిటీస్ అయితే రావు. కాంప్లెక్సిటీస్ ఆఫ్ ప్రీవియస్ మిస్టేక్స్ ఓన్లీ విల్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్. ఓకే, అది యాక్చువల్గా. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేను ఒక 1.5 lakh 2 lakhs పట్టుకొని వచ్చాను సార్ మీ దగ్గరికి. నాకు ఈ 2 lakhs లో నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఏ బిజినెస్ చేయాలన్న ఐడియా నాకు లేదు. సో ఈ 2 lakhs నా మంత్లీ అసెట్ ఇది. సో నేను ప్రతి మంత్ ఒక 2 lakhs నేను అసెట్ కింద నేను దానికి పెడతాను. సో ఇలా నేను ఒక 3 months మాత్రమే పెట్టగలను అనుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ 2 lakhs కి సంబంధించి ఫస్ట్ ఒక స్టార్ట్అప్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఎక్కడి నుంచి మీరు ఆ స్టార్ట్అప్ ని మీరు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు? వాట్ యు సెడ్ ఇస్ ఎ క్యాలిక్యులేషన్ నాకు చెప్పేశారు. ఒక 3 నెలలు పెట్టగలను. అదే టోటల్ బడ్జెట్ 6 lakhs అయింది కదా. అవును. ఇప్పుడు నాకు 6 lakhs లో నేను ఏ కేటగిరీ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్ట్స్ మీరు ఎక్కడ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈ 6 lakhs లో నాకు నేను ఆ 6 lakhs కూడా ఒకేసారి కాదు 2 monthly ఒక 2 lakhs పెడుతున్నాను. డివైడ్ ఇంటూ 3 parts. ఇప్పుడు మనము ఎలా చెప్తామంటే, ఏదైతే కేటగిరీస్ నా దగ్గర ప్రోటోటైప్స్ ఉన్నాయో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోటోటైప్స్ నేను చూపిస్తా. ఇవి చేసుకోవచ్చు విత్ దిస్ బడ్జెట్. 6 lakhs బడ్జెట్ లో మనకు అవుతుంది. ఎవ్రీ మంత్ 2 lakhs దానికి వచ్చేసరికి మనము ఏ ఎక్విప్మెంట్ ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాలి, ఎంత ఖరీదు అవుతుంది, టోటల్ మనము ఒక ప్రాజెక్ట్ ప్లాన్ డిపిఆర్ చెప్పాను కదా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగే ఒకటి స్మాల్ రిపోర్ట్ చేస్తాం. ఆ చేసినప్పుడు మీకు వచ్చేది 2 parts. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్విప్మెంట్స్ ఏం కొంటామో అది వచ్చేది. రెండోది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మీకు రికరింగ్ అవుతూ ఉండాలి. అంటే మీకు ఇప్పుడు నాకు ఇచ్చినది ఏంటి, క్యాపిటల్ ప్లస్ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ తో కలిపి 6 lakhs ఇచ్చారు. కానీ అది కూడా నన్ను 2 lakhs బడ్జెట్ లో మీరు సర్దుకోవాలని చెప్పారు. సో దానికే మనము మిటిగేట్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము, వి విల్ టెల్ ద వెండర్ సేయింగ్ దట్ సో అండ్ సో నేను ఎవ్రీ మంత్ ఎంత ఇవ్వగలను అనేది 3 నెలలు ఆడికి చెప్పడము. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ దాంట్లోనే తీసి వాడి మన బై దట్ టైం యూ హ్యావ్ టు జనరేట్ యువర్ వర్కింగ్ క్యాపిటల్. సరిపడా అంటే క్యాష్ ఫ్లో జనరేట్ చేసే శక్తిని 4వ నెలకి రావాలి మీకు. సో దానికంటూ క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ సే ఓకే, దెన్ వీ విల్ చార్జ్ అగెన్స్ట్ దట్ ఫర్ ద సర్వీస్. విల్ టేక్ ఇంక్లూడింగ్ దట్ 6 lakhs లోనే మా సర్వీస్ ఫీజు కూడా చెప్పేసే
ఆ బడ్జెట్ లోనే ఆ ఫ్రేమ్ వర్క్ లోనే చూపిస్తాను. ఆ 6 lakhs లోనే మీ ఫీజుతో సహా చూపించి ఓకే అనుకున్న తర్వాత దెన్ విల్ స్టార్ట్. ఓకే, నాకు ఇప్పుడు ఒక 3 months కి బడ్జెట్ ఇచ్చాను, 6 lakhs కి నాకు అంత కలిపి నాకు ఇచ్చారు. సో ఎక్కడి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నేను డిపిఆర్ ఇచ్చాను అంతా ఓకే. అందులో ఫస్ట్ స్టార్ట్ చేయకముందు ఫుడ్ బిజినెస్ కి స్టార్ట్ చేయకముందు ఎఫ్ఎస్ఎస్సి లైసెన్స్ తీసుకోవాలి. ఎఫ్ఎస్ఎస్సి లైసెన్స్ తీయాలంటే మీరు ప్రెమిసెస్ ని ఫిక్స్ చేయగలగాలి. అంటే మీరు ఒక లొకేషన్ ని ఫిక్స్ చేయాలి. ఆ లొకేషన్ మీ ఓనా రెంటలా ఇవి కూడా క్యాలిక్యులేషన్కి వస్తాయి. సో ఐదర్ రెంటల్ ఆర్ యువర్ ఓన్. అది మనకి బడ్జెట్ లోనే వచ్చేసింది. మన బడ్జెట్ లోనే ఆ రెంటలా ఓనా అనేది మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. అవును. సో దీంతో ఇంకా మనము రెగ్యులేటరీ కంప్లైంట్స్ కావాలి కాబట్టి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవ్ చేసుకొచ్చారు మేడం, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ యూ కెన్ నాట్ కమ్ టు స్టూడియో, రైట్? ఎస్. సో అలాగే ఫుడ్ ని కూడా బయటకి మనం ప్రొడ్యూస్ చేసి ఇచ్చే లోపల మనకి లైసెన్స్ ఉండాలి. ఓకే, నథింగ్ బట్ ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్. అదే స్టార్ట్అప్స్ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో 12 lakhs లోపల ఉంటే ఫుడ్ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని. అది 100 rupees గవర్నమెంట్ చలానా, దట్ విల్ బి గివెన్. 12 lakhs టర్న్ ఓవర్ లోపల, ఇప్పుడు మన 12 lakhs లోపల వస్తుంది కాబట్టి దట్ బికమ్ ఏ ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇఫ్ ద పీపుల్ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ 12 lakhs టర్న్ ఓవర్ అనుకోండి, సో దాన్ని లైసెన్స్ కిందకి వస్తుంది. ఆ లైసెన్స్ కూడా స్టేట్ లైసెన్స్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే జిహెచ్ఎంసీ ఇస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో లేనివి ఏంటంటే స్టేట్ కమిషనర్ ఆఫీస్లో, అక్కడ నుంచి మనకి డిస్ట్రిక్ట్ లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు లైసెన్స్ ఇస్తుంటారు. ఓకే, సో ఇలా 2 పార్ట్లు ఉంటాయి. ఆ లైసెన్స్ పార్ట్ కూడా మీరే చూసుకుంటారా? మేమే చూస్తాం. దీని తర్వాత ఏమవుతుంది, ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ అనుకున్నప్పుడు దీన్ని సెంట్రల్ లైసెన్స్ అంటారు. ఇప్పుడు మీరు చేసేది రెసిపీ స్టాండర్డైజ్డ్ ప్రోడక్ట్ కాదు, అంటే ఘీ కాదు, లేకపోతే పాలు కాదు, ఇలాంటి రెగ్యులర్ ప్రోడక్ట్ కాకుండా యూఆర్ మేకింగ్ యువర్ ఓన్ గులాబ్ జామ్ ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ లైక్ ఎ న్యూ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్కి డైరెక్ట్ ఎఫ్ఎస్ఎస్సి వాళ్ళు స్టేట్ కానీ ఈ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అయితే ఇవ్వరు. ఓకే, దానికి సెపరేట్ సెంట్రల్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్సి సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఏ స్మాలర్ క్వాంటిటీ, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్నోవేటివ్ R&D ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ఇన్ ద సెన్స్ ప్రొప్రైటరీ బేస్డ్ ఫుడ్ అంటారు దాన్ని. ఓకే, ప్రొప్రైటరీ మీ ఓన్ ఫార్ములా విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఎఫ్ఎస్ఎస్ఏ రెగ్యులేషన్స్, అటువంటి ప్రోడక్ట్ ని మీరు ప్రొప్రైటరీ బేస్డ్ ఫుడ్ గా తీసుకోవాలి. ఓకే, ఒకవేళ అందులో ఇంగ్రీడియంట్స్ ఇండియావి కాకుండా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు ఎఫ్ఎస్ఎస్ఏ అనేది తీసుకోవాలి. ఓకే, ఇదంతా రెగ్యులేటరీ కంప్లైంట్స్. సో ఎలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా May 31st నాడు మనం ఫైలింగ్స్ చేస్తుండాలి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరూ కూడా. ఓకే, ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ మిగతా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ చేయాలి. ఓకే, ఇది మీకు రెగ్యులేటరీ కంప్లైంట్స్. దాంతో పాటు మీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఏ వేయింగ్ స్కేల్స్ కొంటామో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ద్వారా వాళ్ళ లైసెన్స్ తీసుకోవాలి. లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. అంటే కంప్లీట్ ఈ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ మీరే వాళ్ళకి చేసి దగ్గరుండి ఇస్తాం. ఓకే, ఎప్పుడు మై టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ వైజాగ్, మై టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, తిరుపతి, ఇట్లా ఎక్కడైతే నాకు ఫీజిబుల్ అవుతుందో అక్కడ నా వరకు నేను చేసి ఇచ్చేస్తా. ఎక్కడ నాకు కుదరదో అక్కడ నేను సబ్ కాంట్రాక్టర్ లేకపోతే నేను వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు చేసి పెడతారు. వాళ్ళు కూడా నమ్మకస్తులే, వీళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళకి ఇప్పిస్తాం. మీరు హైదరాబాద్, తిరుపతి ఇది అని చెప్పారు, ఇది నేషనల్ లెవెల్ ఎఫ్ఎస్ఎస్ఐ కూడాను మనకి ఇందులో పార్ట్ అవుతుందా? నేషనల్ అన్నప్పుడు సెంట్రల్ లైసెన్స్ చేసినప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మై క్లయింట్స్ గుజరాత్ లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కన్సిడర్ ఒరిస్సా అండ్ బెంగాల్, ఇట్లాగా నాకు డిఫరెంట్ లొకేషన్స్ లో ఆల్రెడీ క్లయింట్స్ ఉన్నారు. వీఆర్ గివింగ్ ఏ సర్వీస్ ఫ్రమ్ హైదరాబాద్. మేము అక్కడికి ఏం వెళ్ళాం, త్రూ ఫోన్స్ అన్నిటి మీద నడుపుతాము. అక్కడ మాకు విర్చువల్ ఆపరేషన్స్ ఉంటాయి, మా టీము వెళ్ళి కలుస్తుంటారు, కలిసి క్లయింట్ ని కలవడం, అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ కలవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో దట్ వీఆర్ కంఫర్టబుల్లీ వీఆర్ గివింగ్ పాన్ ఇండియా ఫర్ బిగ్ కంపెనీస్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గివింగ్ దట్ ఇస్ బిగ్ కంపెనీస్ ఓన్లీ. స్టార్ట్అప్స్ కి అంత అవసరం లేదు. స్టార్ట్అప్స్ కి లోకల్ లైసెన్సెస్, లోకల్ అంటే లోకల్ స్టేట్ ఎఫ్ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎస్ఎస్సి లైసెన్స్ ఇస్ సఫిషియంట్. Okay. What I'm talking in pan India, that is central license. What I'm talking proprietary based food, that is comes under central, even the startups. Okay. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ని ఇది అర్థం చేసుకోవడానికి ఎవరైతే స్టార్ట్అప్స్ చేస్తున్నారో దే నీడ్ ఏ ట్రైనింగ్ ఫస్ట్. Okay. We will give the training.
రెగ్యులేటరీ మీద ట్రైనింగ్ ఇస్తాము. దాని తర్వాత ప్రొడక్షన్ దగ్గర రా మెటీరియల్ రిసిప్ట్ టిల్ ద డిస్పాచ్ ఒక యూని ఫ్లో డైరెక్షన్ లో మీరు ప్రాసెస్ చేయాలి. వచ్చినట్టు అన్ని ఇక్కడే కిచెన్ ఇక్కడే ప్యాకింగ్ అన్ని అట్లా చేస్తే దెర్ ఇస్ నో సిస్టమ్ ఇన్ ప్లేస్. దాన్నే ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ అని అంటారు. మనకి ఒక ప్రాపర్ సిస్టమ్ని మేము డెవలప్ చేస్తాం. ఆ సిస్టమ్ ప్రకారము వాళ్ళు ప్రొడక్షన్ రోజు చేసుకోగలగాలి. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాం. సో ఇది కాకుండా థర్డ్ ఇస్ దట్ టెస్టింగ్. ఏమేమి టెస్టులు చేసుకోవాలి, ఎంతవరకు టెస్ట్ చేసుకోవాలి, మీ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ మీద ఏ లేబుల్స్ రావాలి, లేబుల్ మీద ఏదేది మెన్షన్ చేయాలి, లేబుల్ రిక్వైర్మెంట్స్తో సహా చెప్తాం. ఇదంతా కూడా ప్రిలిమినరీ. వన్స్ యువర్ డిపిఆర్ ఇస్ ఓకే, వన్స్ యువర్ ఓకే విత్ అస్, వి గివ్ ద 1 day or 2 day session as a training. Then you will get some idea. అంటే ఈ జర్నీలో ఏంటంటే స్టార్టప్స్కి ఇఫ్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్, అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి తేడా చెప్తున్నా. మా దగ్గరకు వస్తే ఒక 6 నెలలు కలిసి వస్తుంది. మా దగ్గర రాకపోతే మీకు ఒక 1.5 year పడుతుంది, 18 months పడుతుంది టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. మేము వీఆర్ రెడ్యూసింగ్ ఆల్మోస్ట్ ఇదంతా కలిపి ఒక 6 months లో మీకు అవగాహన వచ్చేసే చేయగలం. సో అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ సేవింగ్ ఆల్మోస్ట్ 12 months ఇన్ యువర్ జర్నీ ఆఫ్ యువర్ బిజినెస్ జర్నీ. మీ ఎంటర్ప్రినర్ జర్నీలో నేను 12 months సేవ్ చేయగలిగితే దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ యూ. నువ్వు రియలైజేషన్ అవ్వాలి కదా. ప్రతి వాళ్ళకి ఏంటంటే థర్డ్ ప్రాసెస్లో స్టార్ట్ చేయాలి బిజినెస్, చేసేయాలి ఏదో చెందాలని అనుకుంటారు. సో దట్ దే విల్ డూ దేర్ ఓన్ R&D is one thing. దే నీడ్ సమ్ సపోర్ట్. ఇక్కడ ఏమవుతుందంటే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇలాంటి టైటిల్స్ వచ్చినాయి, దానికి ఇంక్యుబేషన్ సెంటర్లు వచ్చినాయి. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్కి మెంటర్స్ వచ్చినారు. ఇప్పుడు అది మెంటర్షిప్ అంటాం కానీ బట్ వీ నెవర్ కాల్ ఇట్ ఇస్ మెంటర్షిప్, వీ విల్ కాల్ ఇట్ యాజ్ సర్వీస్ ఓన్లీ. అక్కడ ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ ఫండ్ వచ్చిన తర్వాత కొంత ఫండ్ ని మెంటర్షిప్ కి అలకేట్ చేసేస్తారు, అసలు వాళ్ళకి వచ్చేసరికి తక్కువ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనము టు బీ ఫ్రాంక్ అన్ని కూడా వైట్ పేపర్ మీద మన నీట్ గా మేము ఏదైతే చేస్తున్నామో దానికి సర్వీస్ చార్జ్ చేసుకుంటాము. దట్ ఈస్ ఆల్సో విత్ ఇన్ ద బడ్జెట్. ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ దెన్ నేను రెడీ టు ప్రోడక్ట్ ని చేయటానికి. ఈ ప్రోడక్ట్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నేను ప్రోడక్ట్ చేసి మీ దగ్గర తీసుకొచ్చాను. మీరు దానికి సంబంధించి ఎట్లా ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ డెలివరబుల్ చేస్తారు? చాలా అలా క్లయింట్స్ చాలా హైదరాబాద్ లో నాకు తీసుకొస్తారు. దే డూ దేర్ ఓన్, అంటే రెసిపీ వాళ్ళే చేసుకుంటారు. మీరు చెప్పినట్టుగా ఇంటి దగ్గర చేసుకుని దే వాంటెడ్ టు మేక్ బెటర్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇందులో ఏముంది, ఇందులో వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, టెస్టింగ్స్ కానీ ఒకటి, 2 షెల్ఫ్ లైఫ్ పెంచుతారా అని అదొకటి, 2 వస్తాయి. ఎందుకంటే రెసిపీస్ బిలాంగ్స్ టు దెమ్. ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే రెసిపీ నేను చేసిస్తున్నాను. సెకండ్ స్టేజ్ ఆఫ్ క్లయింట్స్ ఏంటంటే రెసిపీ దే విల్ మేక్ ఇట్ అండ్ దే విల్ గివ్ ఫర్ అస్ టు బెటర్మెంట్ ఆఫ్ ద రెసిపీ ఆర్ ద షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద రెసిపీ. ఈ రెండింటికి నాకు వస్తాయి ఎక్కువ. సో దాన్ని కూడా మేము ఏం చేస్తామంటే ప్యాకింగ్స్లో మార్చి దాన్ని మైక్రోబయల్ గ్రోత్ అరెస్ట్ చేసి, సో వాట్ ఎవర్ ద సైంటిఫిక్ అప్రోచ్, ఆ సైంటిఫిక్ అప్రోచ్ ప్రకారము మేము షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్కి చేసి వాళ్ళకి ఇస్తాం. ఇది ఒక సర్వీస్. హైదరాబాద్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బిగ్ కంపెనీస్కి వైబిలిటీ ఉంటుంది. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలంటే మినిమం క్వాంటిటీ ఆర్డర్ MOQs అడుగుతారు, మినిమం ఆర్డర్ క్వాంటిటీస్ అని అడుగుతారు. అది ఒక్కొక్కటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అంటే 500 kg మినిమం ఉండాలంటారు, లేదా 1 ton ఉండాలంటారు. బిగ్ కంపెనీస్కి అయితే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. ఈ స్మాల్ మీడియం కంపెనీస్కి వైబిలిటీ లేదు, ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ. ఎట్లా అంటే ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు ఈ మినిమం ఆర్డర్ క్వాంటిటీ అడుగుతారు. అవును. సో మినిమం ఆర్డర్ క్వాంటిటీస్లో పెద్ద కంపెనీస్ టన్స్లో ఇయర్లీ కాంట్రాక్ట్స్లో ఇవ్వగలరు. వేరాజ్ స్టార్టప్కి అక్కడికి వెళ్ళాలి, ఒక ప్యాకింగ్ మెటీరియల్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్త్ ఆఫ్ మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ 1 lakh అయిందనుకోండి, మీకు ప్యాకింగ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టి కాస్ట్ చేయడానికి 3 lakhs అవుతుంది. ఉపయోగం ఏముంది? అక్యుములేటింగ్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ హజార్డ్ ఫర్ స్టార్టప్స్. యాక్చువల్గా అది ప్రాబ్లం అట. ఆ ప్రాబ్లమ్స్ని మిటిగేట్ చేయాలి. రెండోది ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర ఒక ప్రాబ్లము, ఎనీథింగ్ లైక్ మెటీరియల్ సప్లై దగ్గరికి వచ్చేసరికి కాస్ట్, మీకు రా మెటీరియల్ సప్లై ఉందనుకోండి, రా మెటీరియల్ ఈ స్టార్టప్స్ 100 kgs కొంటే ఒక ప్రైస్ ఉంటుంది. టన్స్ ఆఫ్ మెటీరియల్ ఇఫ్ యు ఆర్ పర్చేజింగ్ డెఫినెట్లీ కాస్ట్ విల్ రిడ్యూస్, ఇంకా తగ్గుతుంది. సో ఫుడ్ బిజినెస్ లో ఇట్స్ ఏ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్. మీరు ఎనీ హోటల్కి వెళ్ళండి, 100 మందికి వండినా ఒకటి, 1000 మందికి వండినా ఒకటి అన్న టైప్ లో, ఎందుకంటే అదే మ్యాన్ పవర్ మిగతా అదే రొటేట్ అవుతుంది, ఫాస్ట్ లో అవుతారు. సో దట్ మీకు ఇక్కడ వాల్యూమ్ ఎంత బాగా చేస్తారో
ఆ వాల్యూమ్ కన్జంప్షన్ ఎంత అవుతుందో అక్కడ మీకు నెంబర్ ఆఫ్ సైకిల్స్ వల్ల మీకు లాభం కలుగుతుంది. ఎంత వాల్యూమ్ ఉంటే అంత బెటర్. ఓకే, నథింగ్ బట్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఏ కన్జంప్షన్. మీరు మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నారు కాబట్టి అక్కడ వాల్యూమ్ కన్జ్యూమ్ అవుతుంది, అవును, లేకపోతే కన్జ్యూమ్ అవ్వదు. సో ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్ ద ఇంగ్రీడియంట్ సప్లైర్స్, దాల్ ఇలాంటి రా మెటీరియల్స్ సప్లై చేయాలనుకుంటున్నారు, ఇట్ ఇస్ హైలీ డిమాండ్. పప్పు దినుసులకి ఏమి ఎప్పుడు కావాలి కదా మనకి. అవును, ఇప్పుడు మేడ్చల్ సరౌండింగ్ ఎక్కడైనా చూడండి చాలా రీప్యాకింగ్ ఫెసిలిటీస్ వర్క్ చేస్తూనే ఉంటాయి. ఫార్మర్స్ నుంచి కొనడము, దాన్ని సీవ్ చేసుకోవడము, సార్టెక్స్ గ్రేడింగ్ చేయడము, ఆ గ్రేడింగ్ చేసిన దాన్ని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్కి ఇస్తుంటారు. అంటే ఇక అది చాలా సూటబుల్ పొజిషన్. బట్ నెంబర్ ఆఫ్ సైకిల్ తిరుగుతుంది, లో మార్జిన్ పెట్టుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ హెవీ డిమాండ్. మీరు ఇంటి దగ్గర పెట్టుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ చేసి ఉంది అన్నా కూడా ఆయిల్ పట్టుకెళ్ళిపోతారు. ఆయిల్ కన్జంప్షన్ అంతా కన్జంప్షన్ అంటే మార్కెట్ డిమాండ్ వెసెస్ ప్రొడక్షన్. మనకు ప్రొడక్షన్ నిలబడదు, వెళ్ళిపోతుంటాయి. సీరియల్స్ పల్సెస్ కానీ ఆయిల్స్ కానీ కమోడిటీస్ని లో బిజినెస్లో నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి, లో మార్జిన్ పెట్టుకుని అమ్మేసుకోవాలి, లో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. సో దట్ విల్ గివ్ ద బెటర్ బెనిఫిషియల్. బట్ కమింగ్ ఇన్ టు ది స్టార్టప్స్ అండ్ మీడియం స్కేల్ వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఒక ఫెసిలిటీ, కామన్ ఫెసిలిటీస్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీస్. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆల్మోస్ట్ 2 crore పాపులేటెడ్ సిటీ. ఇంతమందికి పాలు, ఇంతమందికి పప్పు దినుసులు, ఇంతమందికి కూరగాయలు ఇవ్వాలంటే ఎంతమంది ఉండాలి, ఎంత సిస్టమ్ మన దగ్గర బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాలి అన్నప్పుడు ప్రతి ప్లేయర్ ఉంటారు. ఇక్కడ పెద్ద ప్లేయర్స్ ఉంటారు, స్మాల్ మీడియం ఉంటారు. స్మాల్ మీడియంకి కామన్ ఫెసిలిటీస్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ వైబిలిటీ కానీ సృష్టించగలిగితే ఇట్ ఈస్ ఏ వైబుల్ బిజినెస్. ఇప్పుడు మేము చేయబడింది ఏంటంటే మేడ్చల్ ఐటీఐలో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్మాల్ మీడియం సెగ్మెంట్ వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎంఓక్యూస్ దగ్గర టెన్షన్ ఉండదు, ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర టెన్షన్ ఉండదు. అప్పుడు దే కెన్ ఏబుల్ టు ఫోకస్ దేర్ ఇన్వెంటరీస్. అంటే ఇన్వెంటరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా అన్వాంటెడ్ ప్యాకింగ్ మెటీరియల్ కొనేయకుండా మేము అవన్నీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ అమౌంట్ దే కెన్ ఏబుల్ టు పుట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆర్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో దాని అమౌంట్ని వాడుకోవడం అవుతుంది. దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు గో అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ దిస్ కమింగ్ సూన్. ఇప్పుడు ప్రోడక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత నేను ప్యాక్ చేసి కూడా మీకు ఇచ్చేసానండి, నాకు మార్కెటింగ్ కావాలి, మీరు ఇనిషియేట్ చేస్తారా? మీరు ఇచ్చిన ప్రోడక్టే అయితే దాన్ని ఇనిషియేట్ చేసి మార్కెట్లోకి మీరు తీసుకుంటారా? ఎస్, అది ఎలా తీస్తామంటే మేము ప్రోడక్ట్ని ఇవాల్యుయేట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ టెస్టింగ్ ల్యాబ్. వీ డూ ద కంప్లీట్ అనాలిసిస్. ప్రోడక్ట్లో దమ్ముంది, ప్రోడక్ట్లో బాగుంది అన్నది ఒకసారి మేము ఫిక్స్ అయితే దెన్ వీ విల్ ఇంట్రడ్యూస్ టు ది డిస్ట్రిబ్యూటర్స్. ఇన్ ద అమాంగ్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఇదే కాకుండా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సపోర్ట్ ఆల్సో విల్ గివ్. ఎక్స్పోర్ట్ లో డిస్ట్రిబ్యూటర్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. విల్ సెండ్ ద శాంపిల్స్, విల్ గెట్ లీడ్స్. ఆ లీడ్ డైరెక్ట్ గా వాళ్ళకి అటాచ్ చేసేస్తాం. సో దట్ మీకు ఎక్స్పోర్ట్ లీడ్ వచ్చేసింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ నుంచి ఆర్డర్ వచ్చింది మేడం, బట్ యూ డోంట్ హ్యావ్ యుఎస్ఎఫ్డిఏ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ లేని ఫెసిలిటీలో తయారు చేయడం లేదు అది. అవును. సో మేము ఏం చేస్తామంటే మీ ఫెసిలిటీని యుఎస్ఎఫ్డిఏ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ చేయిస్తాను నేను. ఓకే, ఇమీడియట్ గా చేయించిన తర్వాత యూ విల్ బి క్వాలిఫైడ్. అంటే మీకు రెగ్యులేటరీలో ఎలా క్వాలిఫై చేయాలో అది, క్వాలిటీ సిస్టమ్స్లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ ఎలా రావాలో అది, థర్డ్ వచ్చేసరికి టెస్టింగ్లో ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ పారామీటర్స్ని అన్నీ చెక్ చేయించి ఒక బ్రాండ్కి ఈక్వల్గా కాంపిటేటివ్గా తయారు చేయగలిగే శక్తి మా దగ్గర ఉంది కంప్లీట్ గా. అంటే కస్టమర్ మీ దగ్గరికి వస్తే ఆ కస్టమర్ కి ఏ బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ ని ఎలా రన్ చేయాలనే ట్రైనింగ్, ప్లస్ ఆ ట్రైనింగ్ తర్వాత ప్రోడక్ట్ ని క్వాలిటీ టెస్ట్, ఆ తర్వాత ఆ క్వాలిటీని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎండ్ టు ఎండ్ మొదట ఎక్కడి నుంచి 1 రూపీ పెట్టిన తర్వాత 10 రూపీస్ ని దాన్ని ఎట్లా చేయాలి అనే వరకు మీ దగ్గర కంప్లీట్ గా మీరు గైడ్ చేస్తాము. వి విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ టు దేర్ యాక్టివిటీస్. అంటే అవర్ మోడల్ ఇట్ సెల్ఫ్ కాన్సెప్ట్ కన్జ్యూమర్. ఓకే, మీకు ఒక కాన్సెప్ట్ వచ్చే వాళ్ళకి కన్జ్యూమర్ రీచ్ అయ్యే వరకు వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఈ ఫుడ్ ఇండస్ట్రీలో నేను పెట్టిన ఇప్పుడు 2021లో ఐ స్టార్టెడ్ ద ల్యాబ్. ఇక్కడికి నాకు 100+ అంటే ఇంకా ఎక్కువ మంది వాకిన్స్ వస్తూనే ఉంటారు. కానీ
ఇప్పటి వరకు నిలబడింది 5 4. ఓ మీకు అర్థమైందా? అంటే ఇక్కడ ఈజియెస్ట్ వే చెప్తున్నాను. బిజినెస్లో కానీ ఏదైనా సరే ఫస్ట్ ఫండమెంటల్గా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా 2 ways దొరుకుతాయి ప్రతి ఒక్కరికి. ఒకటి సినిమాల్లోకి వెళ్దామని, రెండోది ఫుడ్ బిజినెస్ పెడదామని. ఫుడ్ బిజినెస్లో వచ్చేవాళ్ళు అంటే అటు ఇంట్రెస్ట్ ఉంటే, అటు బాగా టాలెంట్ ఉంటే అందులో గ్రో అవ్వగలరు. ఇందులో అంటే ఈజీగా పెట్టగలరు. ఈజీగా అంటే డబ్బులు పెట్టడం, స్టార్ట్ చేయడం అని. ఇది ఈ వే చూస్ చేసుకుంటారు చాలా మంది. ఈవెన్ దో ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ అండ్ ఐటీ కంపెనీస్ అండ్ ఆల్, ద ఫస్ట్ ఐడియా ఏంటంటే మళ్ళీ ఫుడ్ ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్. ఎందుకంటే మధ్యాహ్నం ఆకలేసినా, తెల్లవారు టిఫిన్ కావాలన్నా, రాత్రి ఆకలేసినా ఈ మధ్య ఫుడ్ ట్రక్స్ మనకి హోల్ నైట్ ఫుడ్ ట్రక్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఐడియా ఇస్ ఆల్వేస్ గోయింగ్ త్రూ ద ఫుడ్ మీద ఎక్కువ జరుగుతుంటది మీకు. ఫుడ్ లో మీరు సినిమాలు ఎలా ఫ్లాప్ అవుతాయో ఫుడ్ బిజినెస్ కూడా అంత ఫ్లాప్ లో అవుతుంటాయి. వస్తూ ఉంటారు, వెళ్తూనే ఉంటారు, నిలబడేవాడు చాలా రేర్, చాలా రేర్. సో రియాలిటీకి అది మీకు ఏంటంటే స్టాటిస్టిక్స్ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ల్యాబ్ ఇట్ సెల్ఫ్ 100 people ఆర్ కమింగ్ అండ్ రిటైనింగ్ 1 or 2 candidates ఇన్ మార్కెట్. మార్కెట్ లో నిలబడేంత వరకు ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఇన్ ద సెన్స్ నువ్వు లాస్ అయిపోవాలని నేను కోరుకోవట్లే. నువ్వు ఆ కసి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్ కు ఉన్న కసి ఉంటది కదా, దాట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ విల్ గెట్ ఎ సక్సెస్. సక్సెస్ అన్నాడు నాట్ ఓన్లీ ది అమౌంట్, యు ఆర్ గివింగ్ ఏ లైఫ్ టు ద పీపుల్. అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నువ్వు ఒక జీవితం ఇవ్వగలుగుతున్నావు. ఆ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో రాణించగలరు. ప్యాషనేట్ అయి ఉండాలి. ఏ బిజినెస్ అయినా అంతే. ఈ బిజినెస్ ఏముంది, ఏ బిజినెస్ అయినా ప్యాషన్ లేనప్పుడు అవ్వదు. ప్యాషన్లో డెఫినెట్గా వన్స్ యూ ఇన్వాల్వ్ యూ విల్ గెట్ ఎ ప్రాబ్లమ్స్ తర్వాత నీకు ఒక సొల్యూషన్ గ్యారంటీ వస్తుంది. సొల్యూషన్ వచ్చినప్పుడు యూ విల్ ఎంజాయ్. అగైన్ ద ప్రాబ్లమ్ విల్ కమ్. టిల్ డెత్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. అది ఎంత త్వరగా మనం మీరు ఒకసారి స్టార్ట్అప్ పెట్టిన తర్వాత ఎండ్ టు ఎండ్ మీరు ప్రతి ప్రాబ్లం వెనక ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వస్తారు, కొంత తెలుసుకుంటారు, మాకు అర్థమైపోయిందని తెలుసుకుని వాళ్ళు ఓన్ గా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, బట్ హెసిటేషన్ ఉంటుంది, రావడానికి వెళ్ళదు. మొన్న అలా చేసి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ సార్తో మాట్లాడచ్చలేదు ఇలా అనుకుని మళ్ళీ వస్తారు. మళ్ళీ మేము చెప్తాం. ఇట్స్ అక్కడ మాకేమి వైరాలిటీ ఏమి ఉండవు కదా, బికాజ్ దే పే ఫీ టు us. we are doing that. సో ఇట్లా ఏమవుతుందంటే మనకంతా సగం నాలెడ్జ్తో